పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. హ్యాట్రిక్ హిట్ కాంబో కావడంతో నాలుగోసారి ఎలాంటి సినిమాతో రాబోతున్నారో అని ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే బన్నీ త్రివిక్రమ్ సినిమా సెట్లో వాలిపోతారని అనుకున్నారు. కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా కనీసం మనస్ఫూర్తిగా సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు బన్నీ. సంధ్య థియేటర్ వివాదంలో బన్నీ అరెస్ట్ అవ్వడంతో పోలీస్ కేసు అంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఈ వివాదం సద్దుమణిగినాక ఆయన త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తాడని అనుకుంటే అభిమానులకు బన్నీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో AA22 ఫైనల్ చేసిన అధికారంగా ప్రకటించాడు. ఈ కాంబో అసలు ఎవరు ఊహించనిది. ఈ ఇద్దరు కూడా 100 కోట్ల క్లబ్ లో ఉన్నవారే. జవాన్ తో అట్లీ, పుష్ప 2తో బన్నీ ఇండస్ట్రీని షాక్ చేశారు. అలాంటి ఆ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు అంటే ఏ రేంజ్ లో హైప్ ఉండాలి. ఈ సినిమా ప్రకటన రాగానే బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోం, ఇంకోసారి మా టార్గెట్ 2500 అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మరన్ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. పాన్ ఇండియా లెవెల్ సినిమా కాబట్టి ఆ 3 హీరోయిన్స్ కూడా ఏ రేంజ్ లో ఉన్నవారిని తీసుకుంటున్నారనేదే టాక్. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పడుకోనే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ బన్నీ పక్కన కనిపిస్తున్నారనేది తెలుస్తోంది. తాజాగా సన్ పిక్చర్స్ రేపు AA22కు సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆ అప్డేట్ దీపికా పడుకోనే అనౌన్స్మెంట్ అని సమాచారం.